సో ఇవాళ 5th సెప్టెంబర్ ఫ్రైడే. ఒకసారి వీకెండ్ మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినాయో చూద్దాం రేవంత్. సెన్సెక్స్ విషయానికి వస్తే కేవలం 7 పాయింట్ల నష్టంతో 80,710 వద్ద మార్కెట్ క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 6 పాయింట్ల లాభంతో 24,741 వద్ద క్లోజ్ అయింది. సో రేవంత్, ఇటువంటి కొంత పెక్యులియర్ మార్కెట్ని రీసెంట్ టైమ్స్లో చూడలేదు రేవంత్. ఎందుకంటే సెన్సెక్స్ ఏమో 7 పాయింట్ల నష్టం, నిఫ్టీ ఏమో 6 పాయింట్ల లాభం. ఇది ఎక్కడ అసలు అది సింక్ అవ్వట్లేదు. ఏంటి అసలు ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది? అండ్ నిన్న కూడా సెప్టెంబర్ 4th జిఎస్టీకి సంబంధించిన కొత్త డెవలప్మెంట్స్ అంతా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో గురువారం రోజేమో మార్కెట్లో చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాయి జిఎస్టీ న్యూస్ని. బట్ ఫ్రైడేకి వచ్చేటప్పటికి ఏంటో అర్థం కావట్లేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద జిఎస్టీ 2.0? సో ఇప్పుడు మీరు అన్నారు గురువారం అంటే ముందు రోజు గురువారం రోజు జిఎస్టీ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకుంది అని. కానీ కరెక్ట్గా మనం ఒకసారి మార్కెట్ని కనుక గమనించినట్లయితే నిన్న కూడా మార్కెట్ మనకి పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చింది ఏం లేదు. ఓపెనింగ్ అద్భుతంగా ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ అక్కడి నుంచి గెయిన్స్ అన్ని కూడా తినేసుకుంటూ కిందకు వచ్చింది. యాక్చువల్గా చాలా మంచి న్యూస్ అది. అంత మంచి న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళలేదు అనేది మనం ఆలోచించాలి. సో ఆల్రెడీ మార్కెట్లో జిఎస్టీకి సంబంధించిన రిడక్షన్స్ వస్తాయి అని చెప్పేసి మనకి ఆగస్టు 15 ఆ టైంలోకి క్లారిటీ వచ్చింది. సరిగ్గా ఆ టైంకి మనకి ఆగస్టు 15 ఆ టైంకి 14 నైటు మనకు ఆ రోజు 24,600 దగ్గర మార్కెట్ ఉన్నది. 25,100 వరకు కూడా మనకి ర్యాలీ అయింది ఆ న్యూస్ తర్వాత పాజిటివ్ సెంటిమెంట్ తోటి. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్, టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అన్ని ఒకదాని వెంక ఒకటి రావటము. మార్కెట్ అక్కడి నుంచి 24,400కి రావటము, 24,800కి వెళ్ళటము, నిన్న మళ్ళీ అక్కడి నుంచి సెల్ ఆఫ్ రావటము. సో హయ్యర్కి వెళ్ళినప్పటికీ సెల్ ఆఫ్ అయితే వస్తుంది. సో నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి మార్కెట్కి సపోర్టింగ్గా నిలబడతాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. అసలు వీళ్ళు ఇప్పుడు ఎందుకు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని రావాల్సిన అవసరం వచ్చింది? గత ఎన్ని సంవత్సరాలుగా 8 సంవత్సరాలు అనుకుంటా కదా జిఎస్టీ ఫార్మేషన్. 9 years అయింది. 2016 9 years అవుతుంది. సో 9 years క్రితం వచ్చినటువంటి జిఎస్టీని అందులో వస్తున్నటువంటి ట్యాక్సేషన్ అనేది ఎక్కువగా ఉంది అని తెలిసినప్పటికీ ఎంతోమంది దానికి సంబంధించి కామెంట్స్ చేసినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా జిఎస్టీకి సంబంధించి ఎటువంటి రిడక్షన్స్ మనకు మార్కెట్లో రాలేదు.